సినిమా ఎండింగ్ లో ఈ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నిజంగా గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఎన్నో సినిమాలు చూసినప్పుడు మనం ఇవాళ కేవలం క్యాస్ట్ కోసము అహంకారం కోసము ఎక్కువ వాడు తక్కువ అనే చిత్త ఫీలింగ్స్ కోసము ఈ రోడ్డు వ్యవస్థలో ఉన్న భాగాలు ఏమైతుందో ఆ యొక్క దుర్మార్గమైనటువంటి భాగాలను దుర్మార్గంగా ఇప్పుడు భాగాలు బయటది నా దగ్గర పెట్టి మంచిగా వస్తే నన్ను చూస్తే దాన్ని ఎంతకైనా ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నాను చూసుకోవడం కాదు ఆలోచిస్తూ ఆ ప్రేక్షకులు అన్నట్టు నిజంగా శ్రీమణాలు పృథ్వీరాజ్ కపూర్ ఎంత గొప్ప నటించాడు ఈ సినిమాలో ఈ బొమ్మను గొప్ప మళ్ళా శివాజీ గారి గారు చూస్తే ఏడుపుచ్చింది ఎంత ఏడుపుచ్చిందండి డైలాగ్ ఏం డైలాగ్ డైలాగ్ కూడా ఏం డైలాగ్ అండి మళ్ళా బ్యాండ్ కొట్టని అమ్మాయి అయితే నేను బ్యాండ్ కొడితే మా నాన్న గుర్తొస్తాడు నేను బ్యాండ్ కొట్టండి అది ఇంకొకటి అమ్మాయి నేను ఎక్కడే హ్యాపీ ఉంటుంది ఒక పక్కని మూడో కొడుతున్నాను ఒక పక్కన నాన్న కొడుతున్నాను ఎలా బతకాలి మామూలు సినిమా లేదండి. ఆ తర్వాత తన ఇష్టమైన పెళ్లి తను గుర్తు చేసుకుంటూ ఇంజక్షన్ చంపేయడం అనేది అల్టిమేట్ అదే క్యారెక్టర్ ఎంత తప్పు చేశాను పశ్చాత్తపడి నిజంగా చాలా బాగుంది. సినిమా అనేది చాలా బాగుంది. నెల్లు మహాశయుడు అంటాడు హాలు స్థిరపరచమని నా చేతులకు 6 నెలలు పడితే ప్రపంచ చరిత్ర మార్చేస్తాడు. సినిమా అలాంటి సినిమా ఇవాళ మళ్ళా మనం చూసేవాడిని ప్రేక్షకులు మీరందరూ ఇస్తున్న బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించండి, సినిమా మానిమెంట్ చేయండి. ఇదేనా అభ్యర్థి సేమ్ టైం అందరూ తల్లిదండ్రులు చేసుకుంటే ఆశ్రయించండి, దీవించండి, వాడు చేయండి, బతకండి. అంతేగాని ఇటువంటి అహంకారం క్యాష్లో అన్యాయం చేసుకోవద్దు. అందరినీ అన్యాయం చేసుకోవద్దు. అందులో బాగుండాలి, మంచిగా ఉంది. అందులో వాటంటే వాడు చేస్తాడు ఎక్కడ అవసరం అందరికీ గొప్ప మొత్తం టీం అందరికీ నమస్కారం.